నరేంద్ర మోడీ కొండను దవ్వి ఎలుకను పట్టాడు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పనికి ఆహార పథకాన్ని రాముని పేరు మీద మార్చి మళ్లీ గెలవాలనుకున్నటువంటి నరేంద్ర మోడీ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులతో పాటు మన్మోహన్ సింగ్ గారు మనకు జాబు హక్కు ఇచ్చాడు. ఆ హక్కును గుంజుకున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్ అంటున్నాం. ఖచ్చితంగా నీ ఎంత చూస్తాం, నీ మెడలు వంచుతాం. మా మహాత్మా గాంధీ పేరు తొలగించిన ఈ పథకం మీద మా హక్కులను తీసేసిన నిన్ను వదిలే ప్రసక్తి లేదని చెప్పి సీరియస్ గా ఈ పేద ప్రజలందరి తరపున, గ్రామీణ ప్రాంతాలందరి తరపున నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. మీరు డిమాండ్ చేస్తాం. మా హక్కు ఇది. మేము ఈ దేశ మూలవాసులం. ఈ భూమి మాది, ఈ వనరులు మావి. మాకు హక్కులు ఉండాలి తప్ప నీ బిచ్చప్ మెతుకులు మాకు అవసరం లేదు. నరేంద్ర మోడీ, మేము గట్టే పనులతో నువ్వు బతుకుతున్నావు. ఖచ్చితంగా మా హక్కులు కాల రాస్తే వదిలే ప్రసక్తి లేదు. ఖబర్దార్. నమస్తే ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ కొండను దవ్వి ఎలుకను పట్టాడు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పనికి ఆహార పథకాన్ని రాముని పేరు మీద మార్చి మళ్లీ గెలవాలనుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు అనేక నీతి బోధనలు చేస్తూ ఒక్క పదవి తీసుకోకుండా గాడ్సే గాని కాల్పులకు బలైనటువంటి మహాత్మా గాంధీ ఆయన ఒక త్యాగమూర్తి. ఆయనను ఈ దేశం మొత్తం గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. అలాంటి మహాత్మా గాంధీ గారి పేరు పెడుతూ ఈ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనే ఒకటి తీసుకొచ్చి ప్రజలకు అందరికీ ఎక్కడైతే పని దొరకనప్పుడు వలసలు పోతారు కాబట్టి వలసలు నివారించడానికి, ఆకలి చావులను తగ్గించడానికి, పేదరిక నిర్మూలనలో గౌరవంగా ఉండడానికి ఈ దేశంలో గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలైతే ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చేది బిచ్చం కాదు, వాళ్ళ హక్కు ఇది. రైట్ టు ఎడ్యుకేషన్ మనకు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఉందో, రైట్ టు లీవ్ అనేది, జీవించడం అనేది మనకు ఏ విధంగా రాజ్యాంగంలో ఉందో, అదేవిధంగా మనకు జాబ్ కావడం కూడా ఒక హక్కుగా చేర్చినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రజలకు నీ పని దినాలు పని కల్పించే బాధ్యత మాది, మీ యొక్క హక్కు ఇది అని చెప్పి సంవత్సరానికి మీకు పనులు లేని కాలంలో 100 రోజుల పని కల్పిస్తాం. అది మీకు గౌరవంగా ఉత్తగిస్తే బిచ్చమవుతుంది కాబట్టి పని చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి మహాత్మా గాంధీ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆదివాసీలు చాలా సుదూర ప్రాంతాల్లో అడవులలో ఉంటారు కాబట్టి వేసవిలో డబ్బులకు చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాళ్ళకు పనికి ఆహార పథకం 2 వారాలకు ఒకసారి డబ్బులు ఇస్తూ వాళ్ళ చేత పనులు చేపిస్తూ వాళ్ళ యొక్క ఆకలి చావుల నుంచి, ఆకలి కేకల నుంచి, ఇబ్బందుల నుంచి గ్రామాలను ఇలా ఒక ఆర్థిక పటిష్టమైనటువంటి అంటే అందరి చేతులలో డబ్బులు ఉండేలా చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉందంటే మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఈ విధంగా డిజైన్ చేసి ఆ డిజైన్లో మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి గ్రామ పంచాయతీలకు హక్కులు ఇచ్చి ఏ పనులు ఉన్న వాళ్ళు చేసుకోవాలని 200 రకాల పనులు ఇచ్చి చేసుకోమని మన్మోహన్ సింగ్ గారు చెప్తే ఇలా ఆ హక్కును తొలగించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలకుడు నరేంద్ర మోడీ మీకు హక్కు లేదని చెప్పి ఇలా చట్టబద్ధత ఉన్నటువంటి పనికి ఆహార పథకం జాబ్ కార్డును తొలగించి చట్టబద్ధత లేకుండా చేసిండు. ప్రజలకు హక్కు లేకుండా అడ్డమీది కూలీలు చేసిండు. సెంట్రల్ గవర్నమెంట్ దయా దాక్షణ్యాలతో మాత్రమే మీకు పనిస్తాం, లేకపోతే అంటే మీరు పని చక్కగా చేయకపోయినా, నేను చెప్పిన పని చేయకపోయినా అంటే వాళ్ళు చెప్పిన పని చేయాలి. ఇంతకుముందు గ్రామాలలో అక్కడ ఏం పని ఉందో దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి వాడేదారు కాలువలు తవ్వడం, లేదంటే కాలువ గట్లు కట్టడం, వ్యవసాయ పనులు చేయడం. తద్వారా అనేకమైనటువంటి హార్టికల్చర్ డెవలప్ అయింది. వ్యవసాయ పంటలకు ఉపయోగపడ్డాయి. ఆనకట్టలు కట్టుకున్నారు. ఎలాంటి మిషన్లు వాడకుండా ప్రజలంతా కలిసిమెలిసి పనులు చేసుకున్నటువంటి ఓ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఈ యొక్క పేదవాని కష్టం తెలియని, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం వల్ల పరిస్థితులు తెలియనటువంటి నరేంద్ర మోడీ ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాలరాశాడు. హక్కును తీసేసి అడ్డకూలీలుగా మార్చాడు. ఇలా పనికి ఆహార పథకాన్ని ప్రజల చేతుల్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకోవడాన్ని ఇదొక పాపంగా ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, ఇప్పుడు 60% మాత్రమే నిధులు ఇస్తామని చెప్పి 40% రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి కొర్రీలు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్, నీ అంతు చూస్తామని చెప్పి ఈ దేశంలో ప్రధానమంత్రిగా నువ్వు దిగిపోవాల్సిందని చెప్పి గ్రామాలని గర్జించాల్సిన రోజు దగ్గర వచ్చిందని చెప్తా ఉన్నాం. మాకు సమాచార హక్కు చట్టాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మాకు చదువు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, మాము ఇంతటి జ్ఞానం వచ్చేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీ మన్మోహన్ సింగ్ గారు మాకు హక్కు ఇస్తే ఆ హక్కును కాలు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పీకేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎట్లా మహాత్మా గాంధీ పేరు మారుస్తావా? ప్రజల హక్కులు కాలు రాస్తావా? ఇలా ఒక పటిష్టమైనటువంటి విధానం తయారు చేస్తే వీళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ? మణిపూర్లో ఏం జరిగింది? మణిపూర్లో ఉన్నటువంటి ఆదివాసీలు, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలకు మెల్లమెల్లగా అడవులు దోకోవాలంటే వాళ్ళని తీయాలి. పనికి ఆహార పథకం బంద్ చేసి ఏం చేస్తారు? వాళ్ళు పట్టణాలకు వస్తారు. ఇది తీసేయడమే. వీళ్ళు ఏం చేసిరు? 205 రూపాయల నుంచి 240 పెంచడమని నాటకాలు పడుతున్నారు. అసలు హక్కు తీసేసిరు. కింద నీకు ఆధారం లేకుండా చేసిరు.
ప్రజలకు ఆధారాన్ని తీసేసి పైసలు పెంచినామని గాలం వేస్తారు. ఇవాళ పని ఇప్పుడు ఆదివాసుల ప్రాంతాల్లో ఏముంటాయి, అడవిలో మీరేం పని చేస్తారు అంటారు. రేపు అడవులలో మీకేం పని ఉంది, ఊర్లలో గవేం పనులు, గివేం గుంతలు, గవేం గుంతలు పని మెల్లె ఒకనొకని పేరు తీసేసి ఎంత పని ఉంటే అంతే మందిని తీసుకొని చాలా ఘోరాతి ఘోరాలు ఈ పథకంలో జరగడానికి ఈ దేశంలో అనేక ఘోరాలు జరిగినాయి 12 ఏళ్ల నుంచి. ఇది ఇక్కడ ఈ పరిహార పథకం మీద జరగబోతున్నటువంటి ఇది హత్య, ప్రజాస్వామ్య హత్య, మహాత్మా గాంధీ హత్య, పేద ప్రజల యొక్క హక్కుల హత్య చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున నేను కూడా చెప్తాను, నరేంద్ర మోడీ కాస్కో. పేద ప్రజల యొక్క కోపం ఎలా ఉంటుంది, పేద ప్రజల యొక్క ఆకలి ఎలా ఉంటుంది, కడుపుల గాలినోనికి కడుపు నిండోనికి మధ్య తేడా ఎట్లా ఉంటుందో ఈ దేశంలో నరేంద్ర మోడీకి చవి చూపిస్తామన్నటువంటి సంగతి గుర్తుపెట్టుకోండి. నీకు తెలవాలి పేదల బతుకు గురించి నీకు తెలుసా, పేదల ఆకలి గురించి నీకు తెలుసా? ఇలా ఆకలి చావులన్న తెచ్చిరు తప్ప ఆత్మగౌరవాన్ని పొడగొట్టుకోలేదు. కానీ మాకు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఒక హక్కును తొలగించినటువంటి దుర్మార్గుడైనటువంటి నరేంద్ర మోడీని ఖబర్దార్ అని ఈ దేశం హెచ్చరిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున గ్రామాలలో ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కదము దొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పేదలు కదిలి వచ్చి మా హక్కును మాకు ఇవ్వకపోతే నీ తాట తీస్తామని చెప్పి ప్రజలు ప్రశ్నించేటువంటి రోజు దగ్గరికి వచ్చింది. 100% నరేంద్ర మోడీ ఖబర్దార్ గివ్ అవర్ రైట్ టు అస్ ఓన్లీ. మా హక్కులు మాకి మన్మోహన్ సింగ్ గారు ఏ హక్కులు మాకు కల్పించారో ఆ హక్కులు మాకు కావాలి. మహాత్మా గాంధీ పేరు మార్చినటువంటి నీ కథం ఈ ప్రజల మనసుల నుంచి నిన్ను ఖచ్చితంగా మహాత్మా గాంధీ మీద ఎంత గౌరవం ప్రజలకు ఉందో నీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు తెలిసిపోతుంది. 100% ప్రజలు స్పందించాలి. ఈ వీడియో చాలామందికి పోవాలి, వాస్తవమైన పరిస్థితులను తెలవాలి. ఇవాళ మనకు హక్కులను తీసేసిరు వీళ్ళు. మన్మోహన్ సింగ్ గారు రైట్ టు వర్క్ జాబ్ కార్డు అది, ఆ కార్డు తీసేసిరు. ఇప్పుడు కార్డు ఇస్తారు కానీ నీకు లీగాలిటీ లేదు, దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత తీసేసిండు. సమాచార హక్కు చట్టాన్ని కూడా సగం నాశనం చేసిండు నరేంద్ర మోడీ వచ్చినాక. ఏం చేసిండు అంటే ఈయన మంచిగా వచ్చిండు, ధరలు పెంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి అయ్యో బిడ్డ ధరలు పెరిగిందని మలాం రాస్తాడు మెల్లగా వచ్చి. జై శ్రీరామ్ అంటే ధరలు పెంచితే జై శ్రీరామ్ కదా, ధరలు పెంచినా కానీ ఏం కాదు సార్, జాబు లేకున్నా ఏం కాదు, ధరలు జై శ్రీరామ్, జాబు లేకున్నా ఏం కాదు, దవాఖానకు చచ్చిపోయిన జై శ్రీరామ్ రా, మనోడు రా జై శ్రీరామ్ చచ్చిపోయినా పర్వాలేదు. ఇట్లా అంటే మరి జై వెంకటేశ్వరరావు ఎక్కడ పోవాలి, జై శ్రీశైల మల్లాన్ని ఎక్కడ పోవాలి, జై యాదగిరి నరసాన్ని ఎక్కడ పోవాలి, జై విజయవాడ కనకదుర్గ ఎక్కడ పోవాలి, జై మైస్గండి మైసామ్ ఎక్కడ పోవాలి, జై చార్మినార్ భాగ్యలక్ష్మి ఎక్కడ పోవాలి, జై ఉజ్జాయిని మాత ఎక్కడ పోవాలి, జై పెద్దమ్మ తల్లి ఎక్కడ పోవాలి, ఇవన్నీ లేవు. మేము హిందువులం, జై శ్రీరామ్, ఇక మిగతా దేవుళ్ళు కథం. ఇదంతా పిచ్చోళ్ళు చేస్తున్నటువంటి పని. ఏ పని మంచిగా ఉంటే ప్రజలకు ఉపయోగపడే ఏ పని ఉన్నా దాని మీద విషం జల్లుడే బీజేపీ పని. మొత్తం మీద ప్రజలను నాశనం చేయడమే వీళ్ళ పని, ఇంతకు మించి ఏం లేదు. ఉద్యమం చేస్తే తప్ప, ఒక ఒలిపితే తప్ప, వంగబెట్టి దంచితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఖచ్చితంగా జాగో. ప్రజలు మొత్తం అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులతో పాటు మన్మోహన్ సింగ్ గారు మనకు జాబు హక్కు ఇచ్చాడు. ఆ హక్కును గుంజుకున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్ అంటున్నాం. ఖచ్చితంగా నీ ఎంత చూస్తాం, ఖచ్చితంగా నీ మెడలు వంచుతాం. మా మహాత్మా గాంధీ పేరు తొలగించిన ఈ పథకం మీద మా హక్కులను తీసేసిన నిన్ను వదిలే ప్రసక్తి లేదని చెప్పి సీరియస్గా ఈ పేద ప్రజలందరి తరఫున, గ్రామీణ ప్రాంతాలందరి తరఫున నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. మీరందరూ కూడా మీరు డిమాండ్ చేస్తాం, మా హక్కు ఇది. మేము ఈ దేశ మూలవాసులం, ఈ భూమి మాది, ఈ వనరులు మావి, మాకు హక్కులు ఉండాలి తప్ప నీ బిచ్చప్ మెతుకులు మాకు అవసరం లేదు. నరేంద్ర మోడీ, మేము కట్టే పనులతో నువ్వు బతుకుతున్నావు. ఖచ్చితంగా మా హక్కులు కాల రాస్తే వదిలే ప్రసక్తి లేదు. ఖబర్దార్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.